నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజల కాంతం గారు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఇదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ మేము బలపడ్డాం, అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకత మొదలైందని కూడా చెప్తున్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్, చేస్తున్న ప్రచారం పట్ల ఏం చెప్తారు? ఎవడన్నాడే మీకు నాకు అర్థం కాదు. వాడెవడో లుచ్చానా కొడుకు మాట్లాడితే మీరు కూడా అట్లా మాట్లాడితే ఇట్లనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద నమ్మకం ఉంది తెలంగాణ ప్రజలందరికీ కూడా. మా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ, మా మల్లికార్జున్ ఖార్గే, మా హైకమాండ్ మీద కూడా తెలంగాణ ప్రజలందరికీ నమ్మకం ఉంది. అందుకోసమే ఇలా చూడండి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారమైనప్పటి నుండి ముఖ్యమంత్రిగా అప్పటి నుండి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. రోజుకు 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కలేదు ఎంపీ ఎలక్షన్లలో. రెండవది, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ను పాతరేశారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. ఆ తర్వాత టోటల్ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతోని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోని మొత్తం 180% సర్పంచులు మా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అది తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాక సిగ్గు లేకుండా వాడు హరీష్ రావు మాట్లాడుతుంటూ, సిగ్గు లేకుండా వాడు ఆర్ఎస్ ప్రవీణ్ అన్నట్టు మాట్లాడుతూ, సిగ్గు లజ్జ ఉండాలి. అరే, మీకు కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముతలేరు నాయన తెలంగాణ ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లో 100కి 90% ఓట్లు, 100కు 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతోని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోని తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. ఇవాళ 116 మున్సిపల్ ఎలక్షన్లో 116లలో దాదాపు 100 పద్దక మా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అదేవిధంగా మేయర్లో, మాది కార్పొరేషన్ ఎన్నికల్లో అదే 6 మాయ గెలిచినాయి కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇక్కడదయ్యా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలిచింది ఎవరంటే తెలంగాణలో కౌన్సిలర్గా, కార్పొరేటర్లు గెలిచింది ఎవరంటే ఇండిపెండెంట్లు గెలిచారు. బీఆర్ఎస్ కాదు. ఇక్కడ తెలంగాణ మొత్తములో కాంగ్రెస్ పార్టీకి గెలిపియంగా సెకండ్ ఎవరనంటే ఇండిపెండెంట్లే. బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు ఇట్లనే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతోని తెలంగాణ ప్రజలంతా మా ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద నమ్మకంతోని, మా ముఖ్యమంత్రి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్న నమ్మకంతోని, ఒకటినొకటి హామీలను నెరవేరుస్తున్న నమ్మకంతోని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా అడ్రస్ ఉందా? అసలు ఎవడైనా మాట్లాడుకునే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బీఆర్ఎస్ నాయకత్వం ఆల్రెడీ అయిపోయిన కథ. మరో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. ఇది రాజకీయ ఆరోపణ చేస్తున్నారా, నిజంగా జరగబోతున్నా చెప్తున్నారా? జరిగింది చెప్తున్నా. మీరు అంటే మీ మీడియా చూస్తలేదేంది? నాకు అర్థం కాదు. మీ మీడియా ఏం చెప్తుంది? తెలంగాణ ప్రజలు ఓట్లేసింది కనపడతలేదా? ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఓపెన్గానే కదా ఓట్లేసింది.
ఓట్లేసి గెలిపించారు కదా కాంగ్రెస్ పార్టీని. అది నేను చెప్పలేదు, మొత్తం తెలంగాణ సమాజం అంతా చూస్తుంది కదా. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటేనొకటి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు. ఇంకా హామీలు ఉన్నాయి, ఆ మిగతా హామీలు కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్న నమ్మకం మీద ఓట్లేస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు 2 సంవత్సరాలే, ఎందుకు తొందరపడుతున్నారు? 2 సంవత్సరాలలో ఒకటేనొకటి నెరవేరుస్తున్నాం కదా. నిధులను సమీకరించుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లక్ష్యంతో ముందుకు పోతుండే మా ముఖ్యమంత్రి గారు. అందుకోసమే తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది కాబట్టే ఓట్లేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మతిస్థిమితం లేకుండా వాడు కేసీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు దిక్కు, వాడు 3rd క్లాస్ ప్రవీణ్ కుమార్ అంటాడు ఓ దిక్కు. ఏం మాట్లాడుతున్నారు? ప్రజాపాలన కాదు నడిచేది, రేవంత్ రాజ్యం మొత్తం నడుస్తుంది తెలంగాణ అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్తారు? ఎస్, రేవంత్ రాజ్యమే నడుస్తున్నది. ఏం బీక్తురో పీక్కుండ్రి. అయితే ఏంది? ఎస్, అయితే ఏంది? మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు, చట్టాన్ని గౌరవిస్తున్నాడు, చట్ట ప్రకారమే పోతున్నాడు. ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. భారత రాజ్యాంగంలో ఏముందో దాన్ని అనుసరించే నడుస్తున్నాడు. ఇంకా మీరేం చేస్తారని నేను అంటున్నా. మీరేం చేస్తారు? ఎస్, భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, చట్టాలను నమ్ముకొని పనిచేస్తున్నాడు కాబట్టే ఆ రాజ్యాన్ని నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పేముంది అని అంటున్నా. 10 ఏండ్లు రజాకార్ల పరిపాలన చేసిండు కేసీఆర్, నిజాం పరిపాలన చేసిండు కేసీఆర్, తెలంగాణ ప్రజలను అణిసివేసిండు కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుల మీద అణిసివేసి ఉక్కుపాదం మోపి తెలంగాణ ఉద్యమకారులను కేసులు పెట్టి జైలుకు పంపించిండు ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు. అది తెలంగాణ ప్రజలు మరిచిపోతున్నారా అనుకుంటున్నారా ఏంది? కుల సంఘాలను, దళిత సంఘాలను అణిసివేసి ఉక్కుపాదం మోపి సంఘాలు లేకుండా 10 ఏళ్ళు చేసిండు. వాళ్ళ మీద కేసులు పెట్టాడు, దళిత నాయకుల మీద జైలుకు పంపించాడు, గిరిజన ఉద్యమకారుల మీద కేసులు పెట్టాడు, జైలుకు పంపించాడు, తెలంగాణ ఉద్యమకారుల మీద విషంగక్కి కేసులు పెట్టాడు, జైలుకు పంపించాడు, కోదండరాము ఇంటి తలుపులు బలుగొట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు, మందకృష్ణ మాదిగను తీసుకొచ్చి నిరసన తెలుపుతా అన్నందుకు, దీక్ష చేస్తా అన్నందుకు కేసులు పెట్టి జైలుకు పంపించాడు. అసలు ఇంకా దీనికి రుజువేం కావాలి? తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునేటువంటి చౌరస్తలను కూడా, ధర్నా చేస్తున్నటువంటి చౌరస్తలను కూడా నిషేధం విధించి ఎక్కడ కూడా తెలంగాణలో ధర్నా చేయొద్దు, బహిరంగ సభలు పెట్టుకోవద్దు, మీటింగులు పెట్టుకోవద్దని 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపాడే. భారత రాజ్యాంగాన్ని తుంగలో ఎక్కేశాడు కేసీఆర్ ఆనాడు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాశాడు కేసీఆర్ ఆనాడు. ఏం బీకినవయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నువ్వు ఏం బీకినవా అంటున్నా. ఆనాడు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నవే. ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజల కోసం. ఇది ప్రజా పరిపాలన నడుస్తుంది తెలంగాణలో, అది గుర్తుపెట్టుకో ప్రవీణ్ కుమార్ గారు. నీ గురించి మొత్తం తెలుసు నాకు, గుర్తుపెట్టుకో ప్రవీణ్ కుమార్ గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు తెలంగాణ దళితులను మోసం చేసింది వాస్తవం కాదా? ఏ జాతిలో అయితే పుట్టావో ఆ జాతిని మోసం చేసినటువంటి క్యారెక్టర్ నీది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అది గుర్తుపెట్టుకో. ఇయ్యల్లో నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, ఒక ఐజీగా ఉండి, ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి నీ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ దళితులను, గిరిజనులను, బీసీలను నమ్మించి మోసం చేసింది వాస్తవం కాదా? రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను నమ్మించి మోసం చేసింది వాస్తవం కాదా? నువ్వు ఆనాడు ఏం మాట్లాడావయ్యా?
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ దొరల పరిపాలన నడుస్తుందని మాట్లాడింది వాస్తవం కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్నే అడుగుతున్నా నేను. రజాకార్ల పరిపాలన నడుస్తున్నది ఇక్కడ అన్నది నువ్వు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నీవు నిజాం పరిపాలన, నీ అంత పరిపాలన నడుస్తున్నది ఇక్కడ కేసీఆర్ పరిపాలన అన్నది ఆర్ఎస్ ప్రవీణ్ గారు నువ్వు కాదా? ఇవన్నీ మీ మీడియాలో ఉన్నాయి. ఆ రికార్డు ఒక దిక్కు వెయ్యండి. వాస్తవం లేదా మీకు తెలుస్తుంది. రికార్డు ఉంది కదా. మరి గడీల పరిపాలన నడుస్తుందని చెప్పినావు, దొరల పరిపాలన నడుస్తుందని చెప్పినావు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. మొత్తం రాష్ట్రాన్ని లక్షలు దోసుకుంటుండు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని చెప్పావు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పింది వాస్తవం కాదా నువ్వు? రాష్ట్రంలో మొత్తం దోపిడీ చేసి మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు, 1,00,000 కోట్లు దోసుకుంటున్నారు, ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అన్నది నువ్వు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? ఈ దొరల గడిలను కూర్చాలే అన్నది నువ్వు కాదా? ఈ దొరల గడిలను పలుగొట్టాలని చెప్పింది ఆర్ఎస్ ప్రవీణ్ గారు నువ్వే కదా? మరి ఈ మాటలు మాట్లాడి తెలంగాణ దళితులను, గిరిజనులను, బీసీలను నమ్మించి మోసం చేసి, ఈ జాతులను మోసం చేసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్కు పెద్ద పాలేరుగా పనిచేస్తున్నది వాస్తవం కాదా? నువ్వు కేసీఆర్కు పెద్ద పాలేరుగా పనిచేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఈ జాతులను మోసం చేశావే, దగా చేశావే. ఈ జాతులను మోసం చేసి దగా చేసి దొర దగ్గర పోయి పాలేరు పని చేస్తున్నవే. ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్నావా భారత రాజ్యాంగం గురించి, చట్టాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఎస్పీగా ఉన్నప్పుడు దళితులను, గిరిజనులను, అట్టడుగు వర్గాలను నక్సల్లకు అన్నం పెడుతున్న పేరు మీద, ఇన్ఫార్మర్ల పేరు మీద ముద్ర వేసి అన్యాయంగా దళితుల మీద, గిరిజనుల మీద, అట్టడుగు వర్గాల మీద, యువత మీద నక్సలైట్లకు అన్నం పెడుతున్నారు, నక్సలైట్లకు సహకరిస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ముద్ర వేసి అర్ధరాత్రి తీసుకుపోయి ఎన్కౌంటర్లు 100 మందిని చేసింది వాస్తవం కాదా? ఇంత దగా చేసినోడివి, అర్ధరాత్రి తీసుకుపోయి కాల్చి చంపినటువంటి నీవు ఇయ్యలు నువ్వు భారత రాజ్యాంగం గురించి, చట్టాల గురించి మాట్లాడతావా? గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నిన్ను. ఏ జాతిని అయితే పుట్టావో ఆ జాతిని మోసం చేశావు. తెలంగాణ ప్రజలను మోసం చేశావు. 100% ఉన్న ప్రజలను మోసం చేసి దగా చేసి నువ్వు మళ్ళా ఏ గడిలో దొరనైతున్నావో ఆ గడి దొర దగ్గరికి వెళ్ళినావు, పెద్ద పాలేరుగా పనిచేస్తున్నావు. నేను నమ్మే పరిస్థితి ప్రజలు లేరు అని చెప్తున్నాను. ఇది మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలంతా పట్టం కట్టారు. ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఎంత ఆరోపణలు చేసినప్పటికీ, ఎంత ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రజలంతా కూడా దాదాపు వన్ సైడ్ అయి కూడా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ అయితే మాత్రం ఈ యొక్క ఫలితాలను తట్టుకోలేక కాంగ్రెస్పై విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితేంది, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ అయితే మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే మాత్రం వాళ్ళ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దళితులకు ఆయన చేసిన దగా మామూలుది కాదు. అలాగే ఒక కేసీఆర్కు పెద్ద పాలేరుగా మారిన సందర్భం అయితే మాత్రం ఆధారాలతో సహా కళ్ళ ముందున్నాయి. ఇప్పటికైనా మాత్రం వాస్తవాలను తెలుసుకొని కాంగ్రెస్ ప్రజాపాలనకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా గజ్జల కాంతం గారు చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.